నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ సౌత్ జోనల్ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్‌కి అంటే ఈ ఖాళీల భర్తీకి ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఇది కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుందనమాట. సో ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, వర్క్ ఎలా ఉంటుంది, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇది మనకు ఐఆర్‌సీటీసీ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనమాట. ఓకేనా. ఈ ఐఆర్‌సీటీసీలో మనకు హాస్పిటాలిటీ మానిటర్స్ సంబంధించినటువంటి పోస్టులు. ఓకేనా. హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టులు అంటే మనకు ఫుడ్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఓకేనా. సో ఫుడ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పోస్టులు. అయితే ఇందులో మనకు మొత్తం 46 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ వచ్చేసరికి డేట్లు చూసినట్లయితే మొత్తం నవంబర్ 13, 14వ తేదీన ఈ 2 రోజులలో మనకు వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ 46 ఖాళీలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో నేరుగా మనకు నవంబర్ 13, 14 ఈ 2 తేదీలలో మనకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ముందుగా ఒకసారి మనం ఇక్కడ వీటికి సంబంధించిన వేతనం చూసినట్లయితే అంటే శాలరీస్ చూసినట్లయితే ఇక్కడ ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు మంత్లీ 30,000 వరకు మనకు ఇక్కడ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అలవెన్స్ కూడా ఉంటుంది ఎక్స్ట్రా. అంటే మీరు ఓటీ టైం అంటే ఎక్స్ట్రా టైం చేసినప్పుడు కానీ లేకపోతే నైట్ డ్యూటీలు ఓవర్ నైట్ డ్యూటీలు చేసినప్పుడు కానీ మీకు ఎక్స్ట్రా అనేది కూడా దీంట్లో మనకు శాలరీలో మనకు పే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ జీతం కాకుండానే. అయితే వీటికి సంబంధించిన వయోపరిమితి చూసినట్లయితే అభ్యర్థులకు గరిష్ట వయసు 28 ఏళ్ళు వరకు అంటే 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అయితే ఇక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ చెందినటువంటి అభ్యర్థులు వారికి వయో సడలింపు అనేది వర్తిస్తుంది. అయితే వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది ప్రత్యేకంగా ఏముండదు, ఆన్లైన్లో చేయాల్సిన అవసరం లేదు. మీరు నేరుగా డైరెక్ట్ ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకు ఎక్కడ జరుగుతుందని అంటే హైదరాబాద్లోని సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతుంది. ఒకసారి నేను ఇక్కడ మీకు అడ్రస్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. ఇక్కడ మనకు ఐఆర్‌సీటీసీ దక్షిణ మధ్య మండలం జోనల్ కార్యాలయం ఏదైతే ఉందో ఐఆర్‌సీటీసీ కార్యాలయం సౌత్ జోనల్ హెడ్ ఆఫీసు ఫస్ట్ ఫ్లోర్ ఆక్స్ఫర్డ్ ప్లాజా, సరోజినీ దేవి రోడ్, సికింద్రాబాద్. ఓకేనా. సికింద్రాబాద్ ప్రాంతంలో ఉంటుంది. సరోజినీ దేవి రోడ్ సంబంధించినటువంటి ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మనకు ఆక్స్ఫర్డ్ ప్లాజా అనే ఒక బిల్డింగ్ ఉంటుంది. అక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనకు నవంబర్ 13, 14వ తేదీన నేరుగా మీ సర్టిఫికేట్స్లో ఏవైతే ఉన్నాయో ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్లతో పాటుగా ఇతర మీకు ఏమైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకోకపోతే ఖచ్చితంగా మీకు అక్కడ అదే రోజు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 డేస్లో మాత్రమే. దీనికి ముందుగా దరఖాస్తు చేయడానికి ఇక్కడ ఎలాంటి అవకాశం అనేది మనకు ఇవ్వలేదు. నేరుగానే మీరు వెళ్ళిపోవచ్చు. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఈ పోస్టులకు మనకు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్లో మీరు గ్రాడ్యుయేషన్ పొందినట్లయితే ఆ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్. అంటే మీరు నేరుగా వెళ్ళడానికి ఎలిజిబుల్. ఓకేనా. హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ లేకపోతే యూజీసీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ఏదైనా యూనివర్సిటీ నుంచి ఈ హోటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఏదైనా కోర్స్ చేసినట్లయితే మీరు ఈ పోస్టులకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎలిజిబుల్. ఇంకొకటి బీబీఏ లేకపోతే ఎంబీఏ ఇన్ కలినరీ ఆర్ట్స్. కలినరీ ఆర్ట్స్ ఏదైతే ఉందో ఇది కలినరీ ఆర్ట్స్ అనేది కేవలం మనకు టూరిజం సంబంధించినటువంటి కోర్స్ అనమాట. ఓకేనా. పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కలినరీ ఇన్స్టిట్యూట్స్ నుంచి మనము ఈ ఎంబీఏ సంబంధించిన సర్టిఫికేట్ పొందినటువంటి అభ్యర్థులు మీరు నేరుగా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఎలిజిబుల్. అదేవిధంగా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్ దీంట్లో డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అంటే నేరుగా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎలిజిబుల్. అదేవిధంగా ఎంబీఏ ఇన్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకేనా. ఎంబీఏ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్లో మీరు ఎంబీఏ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు మీరు నేరుగా అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకు ఐఆర్‌సీటీసీ నుంచి 46 పోస్టులకు సంబంధించిన భర్తీకి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసేటువంటి ఒక నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.